జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనము గత వారము ధ్రువుడి గురించి చెప్పుకుంటున్నాము, ధ్రువోపాఖ్యానము. అందులో ఆ చిన్న పిల్లాడు, ఆ బాలుడు, నా వాయిస్ వినపడుతుంది కదా సార్? వినిపిస్తుంది. ఆ బాలుడు తన యొక్క పట్టుదలతో అతను ఏ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రసన్నం చేసుకున్నాడు, ఆయన ద్వారా ఏ విధంగా వరాలను పొందాడు అనేది మనము విన్నాము, తెలుసుకున్నాము. అందులోనే ఇంకా మనం కొంత ఉంది. అతను చక్కగా ఇంటికెళ్ళి పరిపాలన చేసుకోమని చెప్పి ఆ మహావిష్ణువు ఆయనకి వరం ఇవ్వడంతో ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారితోటి మాట్లాడాడు. ఆయన చక్కగా ఎత్తుకొని ముద్దాడి కొడుకుని ఆశీర్వదించడము. ఆ తర్వాత వాళ్ళ చిన్నమ్మ కుమారుడు అక్కడ హిమాలయాలకు వెళ్ళేసి అక్కడ ఉండడంతో అక్కడ ఏమవుతుందంటే హిమాలయాలలో అక్కడ యక్షుల ద్వారా వాళ్ళ చిన్నమ్మ కుమారుడు ఉత్తముడు చనిపోతాడనమాట. అంటే సురుచి కుమారుడు ఉత్తముడు హిమాలయాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి యక్షుల ద్వారా అతను మరణించాడు. అతను కుమారుడు మరణించాడని బాధతోటి వాళ్ళ చిన్నమ్మ సూరిచి ఆ బాబు కోసం వెళ్ళి ఆమె అక్కడ అడవిలో కారు చిచ్చు ఏర్పడి ఆ కారు చిచ్చులో ఆమె అందులో పడి మరణిస్తుంది అనమాట. అంటే ఆమె ఊహించకుండానే ఆమె చుట్టూ కారు చిచ్చు వచ్చేసిద్ది అనమాట. అలా వాళ్ళ చిన్నమ్మ కుమారుడు చనిపోతారు. తర్వాత రాజ్యం వాళ్ళ నాన్న ఈయనకు అప్పచెప్పేసి వాళ్ళ నాన్న తాను తపోవనానికి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా రాజ్యం ధ్రువుడికి వచ్చేస్తుంది. ధ్రువుడు పరిపాలన చేసుకుంటూ అతను ఫస్ట్ తన ముందున్న లక్ష్యం ఏం పెట్టుకుంటాడంటే, మా యొక్క సోదరుణ్ణి చంపినటువంటి వ్యక్తుల మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని భావించి ఆ సోదరులను చంపిన వాళ్ళ కోసం అతను వెళ్తాడనమాట. అలా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే తన సోదరుని చంపారో అతనిని పట్టుకొని శిక్షించవలసింది పోయి అతను ఏం చేస్తాడంటే, అతని కోసము ఎవరైతే వస్తారో అతన్ని రక్షించడం కోసం వస్తారు కదా అనేక మంది యక్షులు, అది సర్వసాధారణమే ఎవరి దగ్గరైనా. అతని కోసం వచ్చినటువంటి యక్షులని అనేక మందిని ఆ వధిస్తూ ఉంటాడు తన యొక్క బాణాల ద్వారా. అలా ఎంతో మందిని వధిస్తాడు. వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకానొక టైంలో ఆయనకి ఇంకా విసుగు, కోపము ఇవన్నీ వచ్చేసి యుద్ధం ఆగిపోవట్లేదు అనేసి నారాయణాస్త్రం వేయడానికి సిద్ధమవుతాడు ఆ యక్షుల మీద. అప్పటికి చాలా మంది యక్షులు చనిపోయి ఉంటారు. ఆ టైంలో వాళ్ళ తాతగారు వస్తారనమాట, స్వయంభూ మనవు. ఆయన తపవనంకి వెళ్ళిపోయి ఆయన దైవ మహావిష్ణువులోకి లీనమైపోయి ఉంటాడు. అతను ఆ టైంలో నారాయణాస్త్రం వేసే సమయానికి వాళ్ళ తాతగారు కనిపించి ఆయనకి ఈ విధంగా చెప్తాడు. ఏమనంటే, నువ్వు చిన్న వయసులోనే 5 ఏళ్ల బాలుడిగా ఉన్న వయసులోనే ఆ మహావిష్ణువుని నువ్వు ప్రసన్నం చేసుకొని ఆయన ద్వారా వరం పొందినటువంటి గొప్ప వ్యక్తివి. అలాంటిది ఇలాంటి ఒక చిన్న కారణంతో నువ్వు ఇంత ఉపద్రవం తీసుకొస్తావా? నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటివన్నీ ఏమైపోయినాయి? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వు ఈ మార్గం నీకు కరెక్ట్ కాదు. నువ్వు చేసింది ఒక్కడినే కదా నువ్వు చెయ్యాలి. ఇంతమందిని చంపడానికి నువ్వు కారకుడు అవ్వచ్చునా? ఇది తప్పు కాదా నీకు? నువ్వు చంపుతున్నటువంటి ఈ యక్షులందరూ కుబేరుడికి అనుచరులు వీళ్ళంతా. మరి కుబేరుడు వీళ్ళందరినీ నువ్వు చంపుతున్నావు. మరి కుబేరుడు వస్తాడు బాధపడి, నా వాళ్ళను ఇలా చేశారని. కుబేరుడు బాధపడి వచ్చినప్పుడు అదే కుబేరుడు మహావిష్ణువుకి ప్రియుడు. ఈ కుబేరుడు వెళ్ళి ఆ మహావిష్ణువుకి నా అనుచరులకి ఇలా జరిగింది అని చెప్తే ఎలా ఉంటది? ఒక్కసారి చెప్పు. నువ్వు పూజించే ఆ మహావిష్ణువుకి బాధ కలిగిస్తావా? ఇది న్యాయమేనా నీకు అని చెప్పేసి వాళ్ళ తాతగారు, నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీ నీ మార్గం ఇది కాదు అని చెప్పి అతని యొక్క ఇంత ముందున్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలను, ఆ భక్తిని అవన్నిటిని తెలియజేస్తూ ఇప్పుడు చేసేటువంటి విధానంలో ఒక్కరి కోసం ఇంతమందిని చంపడం కరెక్ట్ కాదు, ఒక్కరిని చంపేసింటే అయిపోయేది అని చెప్తూ ఈ విషయాలన్నిటిని మళ్ళీ అతను గుర్తు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాన్ని మళ్ళీ అతను తీసుకురావడంతో తాత చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని తను గౌరవించి అతని మాటకి అది నిజమే కదా అని భావించి తాతగారికి నమస్కరించి తన తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు అనమాట. అంటే రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అలా రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమై తిరిగి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఈయనకి కుబేరుడికి విషయం తెలిసిపోయింది. యక్షులని ఇలా చేశాడు, అనేక మంది యక్షులు మరణించారు. తన తాతగారు వచ్చి చెప్పగానే తను తిరిగి వెళ్ళిపోతున్నాడు, యుద్ధం ఆపేశాడు అని చెప్పేసి, లేకపోతే ఇంకా నారాయణాస్త్రం వేసింటే ఎంతో మందికి మరణించే వాళ్ళు యుద్ధరంగంలో అని చెప్పేసి ఆ కుబేరుడికి విషయాన్ని మిగిలినటువంటి యక్షులు పోయి తెలియజేయడంతో కుబేరుడు ప్రసన్నమైపోయి తాతగారి మాటను గౌరవించాడా అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషపడి సంబరపడి ఇతని దగ్గరికి వస్తాడు అన్నమాట. ధ్రువుడి దగ్గరికి కుబేరుడు రావడం
రావడం జరుగుతుంది. వచ్చేసి నేను నీ యొక్క మాట మీ తాతగారి మాటను గౌరవించిన విధానానికి నేను అబ్బురపడిపోయాను, సంతోషపడిపోయాను. నీకేమి కావాలో కోరుకో. ఈ విధంగా పెద్దలను గౌరవించే వాళ్ళు ఉండాలి. నువ్వు దానికి ఆదర్శంగా నువ్వు నిలబడ్డావు. నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి ధ్రువుడిని అడగడంతో ధ్రువుడేమంటాడంటే, నేను ఒక్క క్షణమైన క్షణికావేశంతో నేను ఇంత ఘోరానికి ఒడిగట్టాను. ఇంతమందిని చంపేశాను. అలాంటిది కూడా నాకిక రాకుండా ఆ ఒక్క క్షణం క్షణిక కాలం పాటు నా మనసులో ఆ మహావిష్ణువుని తలుచుకోకుండా ఈ పని చేశా నేను. ఆ క్షణం కూడా నేను వదలకుండా ఇక నుంచి నా యొక్క అన్ని క్షణాలలో, అన్ని సమయాలలో ఎల్లవేళలా నేను ఆ మహావిష్ణువుని పాదాల చెంతనే ఉండే విధంగా, ఆయననే స్మరించుకునే విధంగా నన్ను దీవించు. నాకు ఆ వరమే చాలు. నాకింకేం వద్దని అడుగుతాడనమాట. ఆయన తెలుసుకున్నాడు ఏమనంటే, ఈ ఈ వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి అంశంలో తను ఒక్క క్షణము ప్రతీకారకాంక్షలోకెళ్ళిపోయాను అనేది ఒకటి తెలుసుకున్నాడు. ఇంకోటేంటంటే అందులోకి వెళ్ళడం వలన దైవాన్ని మరిచాడు ఆ క్షణానికి. నేను అలా మరవకూడదు. ఇక నుంచి నేను ఎల్లప్పుడూ స్వామినే నేను స్మరించుకునే విధంగా నాకు వరం ఇవ్వు అని చెప్పేసి అడగడంతో కుబేరుడు ఆ విధమైనటువంటి వరం ఇస్తాడు. అలా ఇంటికెళ్ళిపోయి ఆయన చక్కగా పరిపాలన చేసుకుంటూ తను వివాహం చేసుకుంటాడనమాట. తను వివాహం ప్రజాపతి కుమార్తెని వివాహం చేసుకోవడం జరుగుతుంది. తను చేసుకున్నటువంటి భార్య పేరు భ్రమి. భ్రమి అంటే భ్రమించడం. ఇప్పుడు ఆయనకి శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. ఏమని? ధ్రువమండలంలో ఉండాలి నువ్వు అని. ధ్రువమండలంలో ఉండాలి అన్నప్పుడు ఆ ధ్రువుడి చుట్టూ ఇప్పుడు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలా ఉండాలి అంటే మరి అవన్నిటిని ఈయన ఇప్పుడే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడని అర్థం అనమాట. ఆ పేరులో అర్థం అది. భ్రమి అనే ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమెకి 2 కుమారులు కలుగుతారనమాట. ఒకరు వత్సర, ఇంకొకరు కల్ప. వత్సర అంటే సంవత్సరం. అంటే కాలానికి హద్దు వత్సర అనేది. కల్పం అంటే యుగానికి అంతం. ఒక కల్పాంతరం అయిపోయింది అంటాం. ఒక యుగానికి అంతం చేసుకునేదనమాట కల్పం అంటే. కల్ప అలాగే వత్సర అనే 2 కుమారులని ఆయన సంతానంగా పొందాడు. తర్వాత వాయుదేవుని కుమార్తెని ఇలా అనే ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా ఉత్కల అనే ఆ కుమారుణ్ణి కూడా సంతానంగా పొందడం జరుగుతుంది. ఈ విధంగా తన సంతానాన్ని పెంచి పోషించుకుంటూ తను ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలతో ఉంటూ వాళ్ళకి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పజెప్పుకొని తను తపోవనం ధ్యాసలోకి వెళ్ళాలని భావిస్తూ ఉన్న సమయంలో, ఈ సమయంలోకి ఆయన వయసు అప్పటికే చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ సమయంలో వెళ్ళాలి అనుకున్న సమయంలోకి 2 దేవదూతలు పుష్పక విమానం తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఈ ఇద్దరిని నేనెక్కడో చూసానే, ఎప్పుడో 5 సంవత్సరాల వయసులో చూసానే వీళ్ళని అని చెప్పేసి ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళనమాట. ఆ రోజు వరం ఇప్పించుకునే టైంలో తపస్సు చేసిన రోజున. ఇద్దరు శంకు చక్రాలనమాట. ఆళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చి ఈయనని విమానం ఎక్కమని చెప్పి అడుగుతుంటే, ఆ పుష్పక విమానాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక అడుగు అంటే మెట్టు పెట్టలేకపోతుంటాడనమాట దాని మీదకి. ఆ సమయంలో యమధర్మరాజు కూడా వచ్చేస్తాడు. నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ముందు మా లోకానికి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి. యమధర్మరాజు వస్తే, సరే యమధర్మరాజు అంటాడు, నువ్వు విమానం ఎక్కలేకపోతున్నావు కదా! నా మీద కాలు పెట్టి నువ్వు ఎక్కేసేయి. మా లోకానికి కూడా వచ్చినట్టుగా అవుతుంది అని చెప్పడంతో యమధర్మరాజు మీద కాలు పెట్టి ఆ పుష్పక విమానాన్ని ఎక్కేస్తాడనమాట. మెట్టుగా తీసుకుంటాడు యమధర్మరాజుని. ఆ విధంగా మెట్టుగా తీసుకోవడం వలన అలా తన యొక్క ఈ ఈ జీవితాన్ని, ఈ జీవుడిని ఆయన అంతం చేసుకున్నట్టుగా అయిపోతుంది. యమధర్మరాజు మీద కాలు పెట్టినందుకు తల మీద కాలు పెట్టి పుష్పక విమానం ఎక్కుతాడనమాట. అలా తన యొక్క జీవితాన్ని అక్కడ అంతం చేసేసుకొని ఆ విధంగా వెళ్ళిపోయి, తర్వాత తన ఆత్మని ఆ మహావిష్ణువులో కలిపేసుకుంటూ ఆ ధ్రువమండలానికెళ్ళి ధ్రువ నక్షత్రంగా ఆయన ఉండిపోవడం జరుగుతుంది. ఇంత గొప్ప ధ్రువోపాఖ్యానము. మామూలుగా అయితే మనము అందులో చూసుకున్న బుక్స్‌లో మనం చదివే దగ్గర గాని, చాగంటి గారు చెప్పిన దాంట్లో గాని, ద్వాదశి రోజున ఇది వినాలి అంట. ద్వాదశి రోజున వింటే ఇంకా ఏమి మనకి రావంట. ఎలాంటి సమస్యలు గాని, ఎలాంటి రోగాలు గాని, ఏ ఇబ్బందులు కూడా రావు అని చెప్పేసి చెప్తారనమాట. ఇది ద్వాదశి రోజు వినాలి. భీష్ముడిది మాత్రం ఏకాదశి రోజు వినాలి. ఈ రెండిటికి ఈ రోజులు చెప్పారనమాట. భీష్మ ఏకాదశి అనేది ఒకటి, ధ్రువోపాఖ్యానం వచ్చి ద్వాదశి రోజున అనమాట. ఇంత గొప్ప విషయాన్ని మనకి భాగవతం కథల ద్వారా ఆ వ్యాసుడు మనకు అందించడం జరుగుతుంది. ఇది మనము ఇందులో మీ అందరూ అవకాశం ఇవ్వడం వలన నేను చెప్పడం, మీరందరూ వినడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మనము ఇంకొకటి తెలుసుకోబోతున్నాము. ఇంకొక అవతారం కృష్ణుడిది. ఇక్కడ ధ్రువోపాఖ్యానంలో కృష్ణుడు ఆయనకు కనిపించింది, ధ్రువుడికి కనిపించే అవతారం కూడా ఒక అవతారం అనమాట. ఆయన వచ్చి నన్ను దీవించి వరం ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఏంటంటే కపిల అవతారం. కపిలాచార్యుడు అంటాడు. ఈయన గురువులాగా మనం భావించాలి.